ఇక రెండు విషయాలు కనబడుతున్నాయి. శరీరం బలహీనంగా ఉన్నది, ఏజ్ బలహీనంగా ఉన్నది. అసలు ఏ అథారిటీస్ లేవు. నీ ఉద్యోగానికి కావాల్సిన ఏ అథారిటీస్ లేకపోవచ్చు, కానీ దేవుడు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడంతే. దేవుడు నిన్ను కోరుకున్నాడంటే నీ జీవితాన్ని మార్చేస్తాడంతే. ఇక్కడ వాగ్దానము వారి జీవితంలో నిరర్ధకంగా కనబడట్లేదు. అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చినాడు, ఆ వాగ్దానాన్ని గూర్చి సందేహం లేదు. ఎందుకు మనకి ఈరోజు సందేహము? ఎందుకు మనకి కలవరాలు? ఎందుకు ఇంకా కాదేమో మా పిల్లలు బాగా ఏజ్ బార్ అయిపోతారు? లేదమ్మా, దేవుడు తగిన సమయంలో గొప్ప ఆశీర్వాదం ఈ పిల్లల మీద రిలీజ్ చేయబోతున్నాడు. ఆయన సందేహపడట్లేదు. మీ జీవితంలో మీకు ఏమీ కనబడకపోవచ్చు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుని మాత్రం మనం ఎప్పుడు సందేహపడద్దు.